ఎంతో అద్భుతంగా మరి ఎన్నో విషయాలు తెలియచేశారు మనకి సారు. 2022 ధ్యాన మహాయాగం జరుగుతుంది. మరి అందరం కూడా కట్టాలు పెడదామా? మరి క్లాప్స్ అందరం అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రాలకి మనం అటెండ్ అవుతున్నాం. ఈసారి ధ్యాన మహాయాగము అంటే దేవతలు నిర్వర్తించేది యాగం అంటే అని మనం తెలుసుకున్నాం. అందుకని అందరం కూడా అందులో తప్పకుండా పార్టిసిపేట్ చేద్దాం. అలాగే అన్నదాన యజ్ఞము అనేది కూడా ఒక కాన్సెప్ట్ చెప్పారు సారు. దాంట్లో కూడా అందరం పార్టిసిపేట్ చేద్దాం. 2025కి ప్రపంచ ధ్యాన మహాసభలు జరుపుకుందాం. మన పత్రి సార్ కళ అది. ఆయన అనేవారు ప్రపంచ ధ్యాన మహాసభలు మళ్ళీ జరగాలి అని. అవి ఇప్పుడు సాకారం అవుతున్నాయి. అందుకని దీనికి కూడా మనందరం సిద్ధమవుదాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. కల్పనామూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం కరతాళ ధ్వనులతో. దయచేసి అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారి చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమానికి యజ్ఞానికి ఒక 10 రిసిప్ట్ బుక్స్ ఎవరైనా ముందుకు వచ్చి మీరు తీసుకుంటే మేడం చేతుల మీదుగా తర్వాత వెంకటేశ్వరరావు గారు ఇస్తారు. ఎవరన్నా ఒక 5-6 మెంబర్స్ రండమ్మా ముందుకు. వర్మ గారు రావాలి. ముచ్చటగా 3వ యజ్ఞం కాబట్టి వర్మ గారు 3 పుస్తకాలు తీసుకున్నారు. వర్మ గారికి మనం చక్కగా క్లాప్స్. ఇంకా ఎవరన్నా నలుగురికే ఛాన్స్ అండి. ఆఖరి 3 పుస్తకాలు మేడం గారు. క్లాప్స్. ఎంతో అద్భుతంగా అందరూ ముందుకు వచ్చి ఆ బుక్స్ తీసుకుంటున్నారు. ఇది యాగానికి సంబంధించిందా సార్? కట్టాల్ ధ్యాన మహాయాగానికి సంబంధించిన పుస్తకాలు. బుక్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా నేమ్స్ నోట్ చేయించండి ఇక్కడ. బాగుంది సార్, బ్రహ్మాండం. బుక్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కౌంటర్లో మీ నేమ్ నోట్ చేయించండి అమ్మా అందరూ కూడా. ఎందుకంటే ఎవరు తీసుకున్నారో తెలియాలి కదా, అందుకని. అక్కడ అనిత ఉంది, అనితకి మీ పేరు కౌంటర్లో అనిత నెంబర్ అక్కడ రాయించండి అందరూ కూడా మీ నేమ్స్, బుక్ నంబరు. కల్పనామూర్తి మేడం గారిని చక్కగా మనం ఆహ్వానించుకున్నాం. మేడం గారు సందేశం విందాం. వేదికను అలంకరించిన ధ్యానులు మరి పత్రి మేడం గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకుంటూ, నా పేరు కల్పనామూర్తి. నేను యాక్చువల్గా ఈ జిల్లా వాసినే. పుట్టింది ఈ జిల్లాలోనే, మెట్టింది తూర్పుగోదావరిలో. ఒకప్పుడు అంటే ఒక 70 సంవత్సరాల క్రితం అయి ఉంటుంది. మా మామగారు ఈ తణుక్కి ప్రెసిడెంట్గా చేశారు అప్పట్లో. అంటే అప్పుడు మేజర్ పంచాయతీ తణుకు, దానికి ప్రెసిడెంట్గా చేశారు. తర్వాత మరి తిమ్మరాజు గారితో రష్యా వ్యాపారం చేశారు. అప్పట్లో బియ్యం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. మా మామగారు హరిచంద్ర ప్రసాద్ గారు తండ్రి కలిసి పడవల మీద రష్యా బియ్యం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళండి ఇక్కడి నుంచి. తర్వాత ఈయన నోడల్ ఆఫీసర్గా కూడా మా వారు తణుక్కి చేశారు. ఇవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి అన్నమాట. తణుకు అనగానే గుర్తుకొస్తున్నాయి నా బాల్యం అంతా. నేను 30 సంవత్సరాలు మున్సిపల్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా 15 సంవత్సరాలు సైన్స్ టీచర్గా పనిచేశాను.
నేను రిటైర్ అయ్యి 20 సంవత్సరాలు అయింది, మా వారు 22 సంవత్సరాలు అయింది. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు పర్సనల్ చెప్పడం ఎక్కడ ఇష్టం ఉండదు, నేను చెప్పను. కానీ ఎందుకు చెప్తున్నానంటే, రిటైర్ అయిపోయారంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి, ఇంకా నువ్వు పనికి రావు జాబ్ చేయటానికి, పెద్దదాన్ని అయిపోయావని కదా. కానీ 20 సంవత్సరాల నుంచి ఒక్క గంట కూడా నేను ఎప్పుడు ఖాళీగా లేను, ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాను. ఈ వారంలో కూడా, ఈ నెలలో కూడా మేము వశిష్ఠ గౌతమ్కి కలెక్ట్ చేస్తూనే ఉన్నాం, ఇసుకకి, రాళ్ళకి, సిమెంట్కి. ఈ వారంలో మేము 3 లక్షల దాకా కలెక్ట్ చేసాము, ఇది వరకు కాకుండా. అవునండి, అలా నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం, కేవలం ధ్యానం. అది ఏంటంటే పత్రి మహారాజు ఇచ్చిన భిక్ష. నేను రిటైర్ అయిపోయాను, ఏదో విధంగా హాయిగా ఆనందంగా అద్భుతంగా బతకాలని అనుకున్నాం. నిర్ణయించుకున్నప్పుడు అండలూరు వెంకటేశ్వరరావు గారే నా గురువు, ప్రథమ గురువు. ఒక పెళ్లిలో కలుసుకున్నాం మేము ఏలూరులో. పెళ్లిలో కలుసుకుని ఇక్కడ ధ్యానం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మా గురించి చెప్పారట. మా ఇంటికి వచ్చేసారు ఆయన. ఒక్క 10 రోజులు, నాకు ఒక్కడే కొడుకు, 25 ఏళ్ళు అయింది అమెరికాలో సెటిల్ అయిపోయి. కానీ నా కొడుకులాగా 10 రోజులు నా ఇంట్లో ఉండి నాకు బియ్యం కూడా చాట్లో పోసి పెట్టాడు అనమాట. 10 రోజులు ఉండి నా కొడుకులాగా నాకు సేవ చేసి నాకు ఈ ధ్యానం నేర్పించాడు. అప్పటికే మేము మా ఇంట్లో బిష్మయ్య గురూజీ, మరి ప్రభాకర్ గురూజీ యొక్క సత్సంగాలు చేస్తున్నాం. ఇంట్లో బాగా అలవాటు ఉంది కాబట్టి వెంటనే ఫోన్లు చేస్తే 30-40 మంది వచ్చేసారు మా ఇంటికి ఏలూరులో. వెంటనే క్లాస్ ఇది ఇంప్లిమెంట్ చేసాం. తర్వాత ఎర్నమూరు ప్రసాద్ గారికి అందరికీ పరిచయం చేసి పబ్లిక్ క్లాస్ పెట్టించాం తటవర్తి వీరరాఘరావు గారితో ఏలూరులో. 300 మంది వచ్చారండి ఫస్ట్ క్లాస్లో. అంత బాగా క్లిక్ అయింది. అప్పుడు నాకు ఇంకా అంత ఎక్కువ పరిచయం లేదు పత్రి గారిని. ఫస్ట్ ఆ మీటింగ్లో చూశాను, ఆయన ఎదురుగుండానే కూర్చున్నాను. నేను చాలా యోగాలు చేశాను, చాలా రకాల అన్ని గురువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. నేను కొండలని యోగంలో కూడా వేదాద్రి మహర్షి శిష్యురాలిని. మరి టీచర్ ట్రైనింగ్లు కూడా నేను యోగాలో పూర్తి చేశాను. అన్నీ చేసినప్పుడు లాస్ట్లో ఇది అందింది, ఈ పిరమిడ్ ధ్యానం అందిందనమాట. అప్పుడు నేను ఎదురుగుండా కూర్చుంటే పత్రికారి పాట పాడి ఆవేళ ధ్యానం చేయించారు. చేయితే నేను ఎదురుగుండా కిందే కూర్చున్నాను. నాకు కింద కూర్చోవటం ఇష్టం, ఎందుకంటే డైరెక్ట్గా సబ్జెక్ట్ అందుతుంది. ఎప్పుడు అక్కడే ఎన్నుకుంటాను నేను. అలా ఉన్నప్పుడు నాకు విపాసన మెడిటేషన్లో నేను 85 నుంచి విపాసన మెడిటేషన్ చేస్తున్నాను, చాలాసార్లు చేశాను. దాంట్లో నాకు 5 రోజులు పట్టేది ఈ వైబ్రేషన్స్ రావటానికి. తల నుంచి కాళ్ళ వరకు ఆ వైబ్రేషన్, ఆ ఎనర్జీ పాకటానికి, తెలియటానికి మొత్తం అంతా 5 రోజులు పెట్టేదండి. రోజుకు 10 గంటలు చేస్తే విపాసన 5 రోజులు పెట్టేది నాకు. అలా 4-5 సార్లు చేసాం. ఒక్కొక్క క్లాసు 11 రోజులు అనమాట. 14 రోజులు పూర్వం, ఇప్పుడు 11 రోజులు. ఇది ఒక్క పాట పాడి ఒక్క 10 నిమిషాల్లో నాకు ఎలా ఈ వైబ్రేషన్లు నేను అనుభవించాను. ఆ ఫ్లో, ఎనర్జీ ఫ్లో తల నుంచి కాళ్ళ గోరు వరకు నేను అనుభవించాను ఫస్ట్ క్లాస్లోనే. అప్పుడు ఓహో ఇంత సులువా ఈ ధ్యానం, దీనికి డబ్బులతో సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. ఒక కారు పెట్టుకుందాం, పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి, ఒక డ్రైవర్ని ఎంగేజ్ చేసుకుందాం, వెళ్ళి పల్లెటూళ్ళన్నీ చెప్దామని మొత్తం గోదావరి లంకలన్నీ చాలా, మరి ములకల్ లంక వీళ్ళందరూ శపథం చేశారు. 30 ఊళ్ళు నేను ఒక్కొక్కరిని చెప్పిస్తానండి మీతోటని. వాళ్ళు 35 ఊళ్ళు ఒక్కొక్క మాస్టర్ మా చేత చెప్పించారు. స్కూటర్ల మీద తీసుకెళ్ళిపోయేవారు, కారు మీద వెళ్ళేదాన్ని, పడవలు దాటేదాన్ని. అలా ఇది చేపల వాళ్ళకు కూడా చెప్పేవాళ్ళు అనమాట, లంకల్లోకి వెళ్ళిపోయి. అంత ఉత్సాహంగా చెప్పగలిగాం రిటైర్ అయిపోయిన తర్వాత. కేవలం ధ్యానం. అవునండి, ఆరోగ్యమే ఈ ఫస్ట్. చిన్నప్పుడు నా చేత మా మాస్టరు కాపీ రాయించేవాళ్ళు. దాంట్లో ఉండే ఫస్ట్ వాక్యం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ భాగ్యం లేకపోతే నువ్వు ధ్యానం అనుభవించలేవు. తెలిస్తే ఏంటి సబ్జెక్టు, ఎన్నుంటే ఏంటి, ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. అవునా? ఆరోగ్యం ఉంటే సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటే ఆరోగ్యం ఉంటుంది. ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది, 2 వయసు వరుస. అవునండి, 2 ఏది ముందో చెప్పలేం. కాబట్టి అది నేను ధ్యానం ద్వారా అనుభవిస్తున్నాను ఇప్పటికీ. నాకు ఇప్పుడు 76 పూర్తయి 77వ సంవత్సరంలోకి వచ్చాను నేను. అవునండి, నేను ఎందుకు ఇంకా
కంఠం కూడా మారలేదో ఊహించండి. కేవలం ఎక్కేటప్పుడు మాత్రం, నడిచేటప్పుడు మాత్రం జడుస్తున్నా. కానీ ఒక మ్యూజిక్ పెట్టండి, చిన్న పిల్లవాడు చేసినట్టు డ్యాన్స్ చేస్తా. ఎందుకు అంటే ఇక్కడ జరిగేది అనుభవించాను నేను. ఇక్కడ నేను శరీరము అనే భావాన్ని కోల్పోతున్నా. ఆ మ్యూజిక్కి దాంట్లో తథాగతుడిని అయిపోతున్నా, ఇమ్మర్స్ అయిపోతున్నాను అనమాట. నేను ఒక మనిషిని, నేను ఒక వయసు ఉన్న దాన్ని అనే దాన్ని ఎప్పుడైతే నేను మర్చిపోయానో నేను చిన్నపిల్లల డాన్స్ చేయగలుగుతున్నాను. కానీ నేను మెట్లు దిగేటప్పుడు ఈ నేల అనీవన్గా ఉంది, పడిపోతానేమోనని నేను భౌతికంగా మారిపోతున్నా. కిందకు వచ్చేటప్పటికి అప్పుడు నడవలేకపోతున్నా, ఇంకొకళ్ళు చెయ్యి పట్టుకుంటున్నా. ఇది జరిగేది నాలోనే. ఈ రెండు జరుగుతున్నాయి, నేను గమనిస్తూనే ఉన్నా. కాబట్టి ఇదంతా ఎలా జరుగుతుంది? గురువుల ద్వారా. అవునా? ధ్యానం నేర్పే గురువులకిది మా వందనం. ధ్యానం నేర్పే గురువులకిది మా వందనం. స్వచ్ఛ కీర్తులు సుగుణ సాంద్రులు గురులు సురతరులు, గురులు సురతరులు వందనం, అభివందనం. రామునకు విలు విద్య నేర్పెను మౌని విశ్వామిత్రుడు, కృష్ణునే చదివించే సాందీప జ్ఞాని పవిత్రుడు. ఎంతవరకునైనా గాని గురువులే ప్రత్యక్షదేములు, గురువులే ప్రత్యక్షదేములు. కోటి సూర్యులున్నా, కోటి చంద్రులున్నా, కోటి సూర్యులున్నా, కోటి చంద్రులున్నా, గురువు మాట లేకుండా యదా చీకటి పోతుందా. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే వందనం, వందనం, అభివందనం. ఆ త్రిమూర్తి రూపునకిదే వందనం. మహర్షి వందనం, బ్రహ్మర్షి వందనం, పత్రిజీ వందనం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.